నేటి బిజీ ప్రపంచంలో ఆరోగ్యం పట్ల ప్రజలు అశ్రద్ధ వహిస్తున్నారని ప్రజా వైద్యశాల మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ వానరాజ్ శ్రవణ్ కుమార్ స్పష్టం చేశారు. జాతీయ ఫార్మసీ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం ప్రజా వైద్యశాల ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ప్రజా వైద్యశాల కబేళా బ్రాంచ్లో జరిగిన ఉచిత శిబిరంలో ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ సాయి ప్రకాష్ పాల్గొని రోగులకు గుండె సంబంధిత వ్యాధులను పరీక్షించారు. జనరల్ మెడిసిన్ విభాగంలో డాక్టర్ సుజాత రోగులను పరీక్షించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రజా వైద్యశాల మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ నేటి బిజీ ప్రపంచంలో ఆరోగ్యం పట్ల ప్రజలు అశ్రద్ధ వహిస్తున్నారని, దానివల్ల అనేక వ్యాధుల బారిన పడ్డ ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఆరోగ్యం పట్ల ఎల్లప్పుడూ జాగ్రత్త వహించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఆరోగ్యం మహాభాగ్యం అన్న సూక్తిని మరుగురాదన్నారు. జాతీయ ఫార్మసీ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. పేదలకు ఎంతో కొంత తమ వంతు సహాయం అందించాలన్నదే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఈ వైద్య శిబిరంలో ప్రజా వైద్యశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జాతీయ ఫార్మసీ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రజా వైద్యశాల వారి ఆధ్వర్యంలో ఈరోజు ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశామండి. ఈ వైద్య శిబిరంలో భాగంగా తరచుగా మనం చూస్తూ ఉన్నాము, హార్ట్ స్ట్రోక్ రావడం, ఛాతి నొప్పి ఎక్కువగా ఉండడం, అనవసరంగా కళ్ళు తిరిగి పడిపోయి మరణావస్థలు చేరడం, ఇలాంటివి దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఈసీజీ 2D యొక్క పరీక్షను ఉచితంగా చేసి ఇద్దరు కార్డియాలజిస్ట్ బృందంతో కార్డియాలజిస్ట్ ఒపీనియన్ కూడా కన్సల్టేషన్ ఇచ్చి ఉచిత మందుల్ని పంపిణీ చేయడం జరిగింది. ఈ క్యాంపులో దీంతో పాటు కంటికి సంబంధించి కంటి శుక్లాలు తదితర నరాల పనితీరు తెలుసుకునేటువంటి పరీక్షను ఉచితంగా ఏర్పాటు చేయడం అనేది, దీనిలో భాగంగా ఎవరికైతే నీడ్ స్పెట్స్ అవసరం ఉందో వారికి అతి తక్కువ రుసుముతో రీజనబుల్ ఛార్జ్తో వారికి స్పెట్స్ను కూడా ప్రొవైడ్ చేయడం, లేదా ఏదైనా ట్రస్ట్ అండర్లో వాళ్ళకి స్పెట్స్ను ప్రొవైడ్ చేయడం చేస్తున్నామండి. దీంతోపాటు ప్రజా వైద్యశాల కన్సల్టెంట్ అయినటువంటి డాక్టర్లచే షుగరు, బీపీ, ఛాతీ మంట, గ్యాస్ట్రైటిస్, వాంతులు, విరోచనాలు, ఇటువంటి వైరల్ ఫీవర్స్, ఇటువంటి వాటికి ఉచిత కన్సల్టేషన్ ఏర్పాటు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరిగింది. ఈ క్యాంపులో 250 పైబడి పేషెంట్స్ మా యొక్క విలువైన సేవల్ని వినియోగించుకున్నారు. ఇక్కడికి వచ్చినటువంటి వారికి, మా సేవలను వినియోగించుకున్నటువంటి ప్రజలకి మరియు మీడియా మిత్రులకు, మాకు ఈరోజు వారి అమూల్యమైన సేవలు అందించినటువంటి డాక్టర్ బృందానికి మరియు నర్సింగ్ స్టాఫ్కి, ఫార్మసీ సిబ్బందికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ. Like, subscribe and press the bell icon for new updates.